హలో అండి అందరికీ. ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ మసాలా రైస్ చేసుకోబోతున్నాము. మా పిన్ని గారు 30 మందికి ఈ మసాలా రైస్ చేయబోతున్నారండి. ఇందుకు కావాల్సినవన్నీ మనం ఇక్కడ పెట్టుకున్నాము. ముందుగా మసాలాలంతా పేస్ట్ చేసుకుందామండి. కొబ్బరి, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. అలాగే తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాము. ఇలా అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. తర్వాత మనం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత టమాటో ముక్కల్ని వేసుకున్నాము. ఇవన్నీ బాగా మగ్గాలండి. తర్వాత మనం ఆడిచ్చి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. తర్వాత కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము నీళ్ళు పోసుకుంటున్నామండి. ఇందులోకి 30 మందికి బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కావాల్సినంత నీళ్ళు వేసుకుంటున్నాం ఇందులోకి. అలాగే సరిపడ్డ సాల్ట్ వేసుకున్నాము. తర్వాత కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన పుదీనా ఇవన్నీ వేసుకుంటున్నాము. నీళ్ళు మరిగే వరకు మనం మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనము బియ్యం వేసుకోవాలి ఇందులోకి. మసాలా రైస్ అనేది బాగా ఉడుకుతుందండి. మధ్యలో ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. కింద అడుగు అంటకుండా ఉంటుందండి. అంతేనండి, మన మసాలా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది రాయలసీమ స్పెషల్. నాన్ వెజెస్కి చాలా బాగుంటుందండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.